ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని మండిపడ్డారు బీజేపీ నేతలు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్పలిన్లు వంటి కనీస సౌకర్యాలు లేవని ఫైర్ అయ్యారు. అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కమలం లీడర్స్. ఎస్ఐఆర్ను ఎంఐఎం, కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. దొంగ ఓట్లను తొలగించడం రెండు పార్టీలకు ఇష్టం లేదన్నారు. ఎస్ఐఆర్ను బీహార్ సహా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తే ఫలితాలు ఎలా వచ్చాయో చూశామని చెప్పారు. హైదరాబాద్ లో దీన్ దయాల్ పరిశిక్షణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు రామచంద్రరావు. దేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ చాలా అవసరమన్నారు. చాలా మంది చూసాం మనం. ఎస్ఐఆర్ మీద మన మీద దుష్ప్రచారం చేశారు. బెంగాల్లో, బీహార్లో, ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణలో కూడా చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా ఎస్ఐఆర్ వస్తే వీళ్ళ ఓట్లు పోతే వాళ్ళ ఓట్లు పోతే అని సుప్రీంకోర్టు నిన్న చాలా స్పష్టంగా చెప్పింది. దొంగ ఓట్లని, చనిపోయిన వాళ్ళని, ట్రాన్స్ఫర్ని, షిఫ్టెడ్ని ఇటువంటి ఓటర్లను తీసుకొచ్చి గతంలో కూడా 10 సార్లు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా. మీరు ఓడిపోతే నేను ఎస్ఐఆర్ వల్ల ఓడిపోయినా, నువ్వు ఓడిపోతే నేను ఈవీఎం వల్ల ఓడిపోయినా, మరి నువ్వు గెలిస్తే ఇవన్నీ ఎందుకు మాట్లాడవు? 25 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరగకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోందన్నారు రామచంద్రరావు. ఐకేపీ కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీలు, టార్పరైన్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ప్రతి బస్తాకు సుమారు 4 కిలోల చొప్పున తేమ, తరుగు పేరుతో కోత విధిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్. 45 రోజుల నుంచి రైతు ఇక్కడ కూర్చున్నారు పాపం. ఈరోజు వీళ్ళు కొనుగోలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా 25 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఒక నెల ఆలస్యం చేశారు. ఇది మొట్టమొదటి పొరపాటు యొక్క ప్రభుత్వాన్ని. మీరు ఎంత ధాన్యం కొంటే అంత ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం మీకు రీఇంబర్స్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మీకు కొనేటటువంటి మీకు సౌకర్యాలు లేవు. ఇక్కడ కొనేటటువంటి మీకు చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వం బేషరతుగా రైతుల ధాన్యం కొనాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వడ్లు కొనటం చేతకాక నెపం కేంద్రంపై నెడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతు గోసా, బీజేపీ భరోసా యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు బీజేపీ నేతలు. 80% ధాన్యం కొనుగోలు పూర్తయిందన్న సీఎం గ్రౌండ్ లెవెల్ కు వచ్చి వాస్తవాలు చూడాలన్నారు. 6 కాలాలు కష్టపడి పండించిన పంట పండించడానికి ఎంత కష్టమైతే అయిందో అంతకు 4 ఇంతలు మేము అమ్ముకోవడానికి కష్టపడతా ఉన్నామని నేను అడుగుతా ఉన్నాను. మరి 80% కొనుగోలు జరిగితే ఎక్కడికక్కడ రోడ్ల పుంట కిలోమీటర్ల కొద్దీ ధాన్యం పడుంటే మీరు ఏం చేస్తున్నట్ల? పండించిన పంట ఎంత, కొనుగోలు చేసింది ఎంత, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. పండించిన ప్రతి గింజ కొనే వరకు రైతులకు అండగా ఉంటామన్నారు బీజేపీ నేతలు. ఎస్ఐఆర్ పక్కాగా జరిగేలా చూస్తామంటున్నారు.